నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే కనుక స్వయంగా కేసీఆర్కు సారీ చెప్తానని అంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ అంశం కూడా తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా టీపీసీసీ మహేశ్వర్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మరి ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్లా లేనట్లా, ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, స్థానిక సంస్థలకు సంబంధించి ముందస్తు నేపథ్యంలోనే ఎట్లయినా కానీ హైకోర్టు నేపథ్యంలోనే ఖచ్చితంగా చెయ్యాలి, అక్టోబర్ లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినప్పటికీ మాత్రం ఓకే అన్న పార్టీలు కూడా సుమితంగా వచ్చాయి. ఏ పార్టీకి కావాల్సిన రీతిలో ఆ పార్టీ ప్రచార హోరు కావచ్చు, ముందస్తు కావచ్చు వెళ్తున్నాయి. ఇదే క్రమంలో ఒక్కసారిగా హైకోర్టును కూడా ఆశ్రయిస్తాను, ఎందుకంటే ముందస్తు స్థానిక ఎలక్షన్లకు వెళ్ళలేము అనేది కూడా ఒకనొక చెప్తారు. ఓకే, దీని మీద మన డెబేట్లో మనతో పాల్గొనడానికి పివిఎన్ మూర్తి గారు విశ్లేషకులు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. గౌరీ సతీష్ టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇదే నేపథ్యంలోనే బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా డాక్టర్ పివి రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా పిఎన్ మూర్తి గారు. మూర్తి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖచ్చితంగా చెయ్యాలి అన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఓకే అని కూడా చెప్పారు. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా రంగం సిద్ధం చేసింది. ఇదే విధంగా స్థానిక సంస్థలు ముందుకు పోతున్నాయి. ఒక గ్రామ పంచాయతీలో కావచ్చు, మండలాల్లో కావచ్చు ఒక ఊపందుకుంది. బీఆర్ఎస్ఆ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు హోరాహోరణ ఉన్నది. ఇక ఇదే నేపథ్యంలో మనం ఎప్పుడైనా చూస్తున్నాం, ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారమే ఈ పార్టీ వ్యక్తి అనేది ఉంటుంది, కానీ దానికి రూపురేఖలు మాత్రం ఉండవు, ఎందుకంటే ఆ గుర్తులు మాత్రం ఉండవు. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఓన్లీ సర్పంచ్ ఓట్ల వరకు, వార్డు మెంబర్ల వరకు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ శ్రేణులు తప్ప ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఆ పార్టీ అనేది మాత్రం ఆ గ్రామ పంచాయతీలు తెలుస్తుంది. కానీ ఇదే నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్కు వెళ్తామని, ఖచ్చితంగా ఇస్తాం, సాధిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే ముందస్తు చర్యలో భాగంగా ఖచ్చితంగా పోతాం అని ఒక సవాల్ విసురుతున్నారు. అదే బీఆర్ఎస్ సంబంధించిన నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు గెలిస్తే కనుక మాకంటే ఎక్కువ సీట్లు గెలిచి చూపెట్టమని స్వయంగా వెళ్ళి సారీ చెప్పొస్తాను అంటున్నారు. అంటే సారీ చెప్పడంలో అంతర్యం ఏంటి? ఇవంతా కూడా బూటకమేనా, లేదంటే ఎలా చూడొచ్చు మొత్తం మీద? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్ని నిర్వహిస్తుందా లేదా అనేది మొదటి అంశం. నా ఉద్దేశము ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణం ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఇంటి పోరుతోటి ఉన్నది. రెండవది బీజేపీ గవర్నమెంట్, బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా మొన్నటి వరకు, అంటే మన శాసనసభ సమావేశాలు జరిగేదానికి ముందు మీకు దమ్ముంటే సిబిఐకి కాళేశ్వరం దాన్ని అప్పచెప్పండి అని చెప్పి ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలమైన పరిస్థితి ఉంది కాబట్టి సెంట్రల్లో 42% బీసీకి ఇవ్వకపోయినా ఖచ్చితంగా మా పార్టీ 42% ఇస్తాం మేము. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా మనం పరిశీలిస్తే 42% కన్నా ఎక్కువే సర్పంచులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఎన్నికలకి వెళ్తుందనే నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇది దాటితే మాత్రం కాంగ్రెస్కి గడ్డు పరిస్థితి అనేది నాకున్న భావన. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎందుకంటే శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం పంపిన తర్వాత దాన్ని అక్కడ మన రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఆగిపోవడం కానీ, ఇది పార్లమెంట్లో ఈ చట్టం ముందుకు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా మైనస్గా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వానికి. కాబట్టి కాంగ్రెస్కి ఇది మంచి అవకాశం. కవిత కూడా తాను స్వతంత్రంగా ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది నా యొక్క అవగాహన. కాబట్టి స్థానిక ఎన్నికలు టైం ప్రకారం జరుగుతాయని చెప్పి నేను అంచనా వేస్తా ఉన్నాను. రైట్, ఇదే నేపథ్యంలో మనం చూస్తే కనుక ఏదైతే స్థానిక ఎలక్షన్స్ జరుగుతాయి అనేది ఒక దిక్కు అయితే, ఖచ్చితంగా బీఆర్ఎస్
మాకంటే ఎక్కువ సీట్లు గెలిస్తే సారీ చెప్తానంటూ ఆంతర్యం అయితే అగపడుతుంది. కానీ గెలిస్తే సారీ చెప్తాను అంటే ఎలక్షన్లకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి వచ్చి చిక్కుబడింది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు ఒక ముగ్గురు వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు, అసలు ఏమనుకోవచ్చు? అంటే ఆపాలనా, లేదు అంటే ఖచ్చితంగా ఒక మాటల యుద్ధం వరకే నడుస్తుందా? లేదు. ఇప్పుడు కాంగ్రెస్కి రాజకీయంగా అనుకూలం ఉన్న పరిస్థితి ఇది దాటితే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్కి ఇప్పుడు యూరియా విషయంలో కానీ లేకపోతే ఈ 6 మేజర్ డిమాండ్స్ని హామీల్ని అమలు చేసే విషయంలో కానీ కొంత సెట్ బ్యాక్ ఉన్నట్టు మాట వాస్తవము. అట్లాగే రైతు బంధు అనేది కూడా బకాయిలు ఉన్నాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ కావాలనంటే ఇంకా ఎక్కువగా సాచివేతగా వెళ్తే కనుక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గడ్డి పరిస్థితిని ఎదుర్కొంటుంది. రెండోది ఒకవేళ బీఆర్ఎస్ మాకన్నా ఎక్కువ తెచ్చుకుంటుంది, సారీ చెప్తాము అని అంటే అది ఒక రాజకీయమైన వ్యూహం. అది గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికలకు ముందు మీకు దమ్ముంటే ఇప్పుడున్న 119 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చి చూడండి అన్న ఆ ఎత్తుగడలో బీఆర్ఎస్ పడ్డం వల్ల ఒక సిటీ తప్ప మిగతా చోట్ల గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఒక వ్యూహంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న ఒక వ్యూహంగా తీసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇంతకు మించి అనుకూలమైన పరిస్థితి వస్తుందని నేను అనుకోను. రెండోది, ఈ వ్యక్తులుగా వెళ్ళి దీన్ని ఆపాలని, ఈ క్రెడిట్ కాంగ్రెస్ పోకూడదని, సకాలంలో ఇవి ఎన్నికలు జరపలేకపోతుందని ఒక నెరేషన్ తీసుకోవడానికి ప్రతిపక్షాలు ఆ నెరేషన్ ముందుకు తీసుకొస్తాయనేది నాకున్న భావన. రైట్. పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిన సవాలు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా జరుపుతాం, కానీ స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ మాకంటే ఎక్కువ సీట్లు సాధిస్తే కనుక కేసీఆర్కు నేనే స్వయంగా వెళ్ళి క్షమాపణ అంటే సారీ చెప్పేస్తాను, సారీ మీన్స్ క్షమాపణ, సారీ చెప్పేస్తాను అంటున్నారు. కానీ దీంట్లో 2 అంతరాయాలు మాత్రం ఏర్పడుతున్నాయి. ఒక దిక్కు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామని చెప్పిన వ్యక్తులు, 42% బీసీలకు ఖచ్చితంగా మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన వ్యక్తులు, ఇదే నేపథ్యంలోనే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వ తరపున వ్యక్తులు. ఎలా చూడొచ్చు మేము? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరపలేము, కొంత వెసులుబాటు కావాలని హైకోర్టును ఆశ్రయిస్తుంది. ఎలా చూడొచ్చు? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది వచ్చి 20 నెలల కాలం అవుతా ఉంది. 20 నెలల నుంచి 20 నెలల కాలంలో సర్పంచుల పదవి కాలము జనవరి 31, 2024. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కనీసం దాని గురించి ఆలోచన కూడా లేకుండా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినా కూడా, ఈవెన్ మెయింటెనెన్స్ లేకుండా కూడా పోయిందంటే డెఫినెట్గా దానికి కారణం ఫస్ట్ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమో కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు పోవట్లేదు, లేకపోతే జెడ్పీటీస్ కానీ ఎంపీటీస్కి ఎందుకు పోవట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీల హామీలు కానీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కి వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు 20 నెలల కాలం గడిపారంటే డెఫినెట్గా దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకి ఏవైతే చెప్పారో, ఏవైతే చెప్పి రాష్ట్రం అధికారంలోకి వచ్చారో అవి అమలు చేయకుండా దాన్ని విస్మరించుకుంటూ మరి టైం పాస్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా అంటే ఈరోజు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళ పార్టీ గెలవలేకపోతుందో అనే ఆలోచన మరి ఏమైనా వచ్చి ఉంటుందేమో. బీఆర్ఎస్ పార్టీకి సారీ చెప్తామని అంటున్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీరు ఇచ్చిన హామీలు కానీ, మీరు ఇచ్చిన అంశాలు కానీ అమలు చేయలేక ఏదైతే మరి చేతగాని తనంతో ఆ విధంగా చెప్తా ఉన్నారా? మీకు నిజంగానే గెలవాలనే ఆలోచన ఉంటే, ధైర్యం ఉంటే డెఫినెట్ గా మేము గెలుస్తామని చెప్పాలి కదా. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇస్తా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎనీవే వాళ్ళ కుమ్ములాట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరిని చేజార్చుకుంటున్నారు, పార్టీల నుంచి బయటకు పోతా ఉన్నారు, 3 ముక్కలాట ఆడుతా ఉన్నారు. అలాంటి పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటది?
బీఆర్ఎస్ పార్టీ కాదు అవకాశం ఉండేది, అక్కడ బీజేపీ పార్టీకి అవకాశం ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్థానాలు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీ స్థానాలు గెలుచుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఆలోచించేదంతా కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ ఆలోచిస్తారు. మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఏ విధంగా చీకటి ఒప్పందాలు ఏ విధంగా కనపడుతున్నాయో నాకు తెలియదు. కేసీఆర్ గారికి ఉన్నాయా లేకపోతే హరీష్ రావు గారికి ఉన్నాయా ఇంకొకరికి ఉన్నాయా అర్థం కావట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందేనో నేను అడుగుతా ఉన్నాను. రెండో పాయింట్, మూర్తి గారు చెప్పినట్టుగా ఈ రోజు సిపిఐ ఎంక్వైరీకి ఇచ్చినట్టుగానో లేకపోతే ఇంకొక ఎంక్వైరీకి మేము ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుందో, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాన్ని వదులుకుంది. వాళ్ళు ఏం చెప్పారు, మేము వచ్చిన 6 నెలల్లో కాళేశ్వరం మీద కమిషన్ వేసి నివేదిక తీసుకొచ్చి తెప్పించుకొని వాళ్ళని జైల్లో పెడతాం, 1,00,000 కోట్లు కక్కిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీటింగ్లు చెప్పారు. అయిందా? 6 నెలలు అయిపోయింది కదా, 6 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది, ఇప్పుడు 20 నెలలు వచ్చేది. వాళ్ళు కమిషన్ వేసి 20 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏంటి? మంచి టైంలో వాళ్ళ రికార్డ్స్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా టోటల్ గా మంచి అవకాశం అయితే మరి బీఆర్ఎస్ పార్టీ దాని వెనుక ఉన్న వాళ్ళకి, కాళేశ్వరం ప్రాజెక్టులో వెనుక ఉన్న ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మంచి ఎవిడెన్స్ మొత్తం కూడా టైం ఇచ్చిన ఏదైతే ఎవిడెన్స్ ఉందో వాడు ట్యాంపరింగ్ చేయడం కానీ లేకపోతే రికార్డులు మాయం చేయడం కానీ ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది ఇట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే అక్కడ కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఒక మంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఓ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని మా అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కానీ తర్వాత మొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు లేకపోతే అందరూ ఎంపీలు కూడా మాట్లాడిన విషయం అయితే అందరికి తెలుసు. 2023 ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమ అవినీతి జరుగుతూ ఉంది, తర్వాత నిర్మాణ లోపాలు ఉన్నాయి, క్వాలిటీ ప్రాబ్లం ఉంది, తర్వాత అక్కడ ఆపరేషన్ మెయింటెనెన్స్ లేదు అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకున్నా కూడా అదే రిపోర్ట్ ఆల్మోస్ట్ తర్వాత విజిలెన్స్ కానీ ఎన్టీఎస్సీ రిపోర్ట్ కానీ తర్వాత వచ్చిన ఏదైతే మా పీసీ ఘోష్ నివేదిక కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాయి. అక్కడ రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవినీతి జరిగింది, నిర్మాణ లోపాలు ఉన్నాయి. మరి 1,00,000 కోట్లు కక్కిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని రోజుల నుంచి విస్మరించారు? ఎందుకు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు? వారికి తెలియదా ముందు? అంతరాష్ట్ర వివాదాలు ఉంటాయి, అంతరాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి, తర్వాత జలం ఏదైతే రైట్. బచ్చు శ్రీనివాస్ గారు సారీ ఒక్క నిమిషం. ఈ కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తా ఉన్నాయి, కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి, ఇవన్నీ తెలిసి కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇచ్చారు. అలాంటిది అవన్నీ కూడా మరి వాళ్ళకి తెలిసి కూడా ఎన్ని రోజులు ఎందుకు దాన్ని జాప్యం చేశారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు అంటే ఏమైనా చీకటి ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకు వెలుగులోకి రాలేదు? అప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలేదు అనేది ఒక ఆలోచన. అది తెలంగాణ సమాజం కూడా గుర్తిస్తా ఉంది. ఎనివే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. దోషులు దొంగలు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరో డెఫినెట్ గా వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే. వాళ్ళని ఆ 1,00,000 కోట్లు ఎవరు తిన్నారు అనేది అవి కూడా బయటికి రావాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే కవిత గారు చెప్పినట్టుగా కవిత ఏం చెప్పింది, ఆనకొండలు కాళేశ్వరం ఆనకొండలు 2 మనుషులు ఉన్నారని చెప్పేది. హరీష్ రావు కానీ సంతోష్ రావు గారు కానీ. తర్వాత హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసిండు, కొంత ఇది చేసిండు అని చెప్పారు. డెఫినెట్ గా కవిత గారు అదే సిబిఐ ఎంక్వైరీలో వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం కూడా డెఫినెట్ గా రేపు పొద్దున ఉంటుంది. ఎందుకంటే ఆ నలుగురికే తెలుసు అసంగం అంతా కూడా ఏం జరిగింది అనేది. అక్కడ ఉన్న పనిచేసిన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఆ నలుగురికి డెఫినెట్ గా తెలిసే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఆ కవిత మరి అదే వాంగ్మూలం సిబిఐకి ఇస్తే మాత్రం. రైట్. పివి రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పివి రెడ్డి గారు చిన్న లైన్ కట్ అవుతుంది మీది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కొంచెం ఇంటర్నెట్ పర్లేదు చూసి సరి చేసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్, ఈరోజు ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు అన్నది బహుశా మీరు వినే ఉంటారు. ఏదైతే ఓట్లు వేయకుండా ప్రజలు నిరాకరించి వద్దనుకొని ఇంట్లో కూర్చుండబెట్టిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు. దమ్ము మీనింగ్ అంటే దమ్ముంటే కొన్ని సీట్లు మాకంటే ఎక్కువ గెలిచి స్థానిక ఎలక్షన్లో చూపెట్టమను, నేనే స్వయంగా వెళ్ళి ఆల్రెడీ సారీ చెప్పి వస్తాను అని ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన మాట్లాడారు. సో అఫ్కోర్స్ దాన్ని చూడొచ్చు. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గ్రామ స్థాయిలో జనానికి నమ్మకం లేదనా, లేదంటే ఓట్లేయరనా, లేదంటే అసలు ఓటింగే బీఆర్ఎస్కు పడదనా, ఒక్క సీటు కూడా గెలవదనా, ఇలా ఉంచి మాట్లాడారు. ఎందుకని మాట్లాడారు? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి? అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనా, లేదు అంటే నిజంగానే బీఆర్ఎస్ ఇక వద్దనుకోనే తీర్పు ఇచ్చారు ప్రజలని అనుకుంటున్నారా? ఏమనుకొని అలా మాట్లాడారని మీరు అనుకుంటున్నారు పార్టీ తరఫున? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలలో ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారని, లేకపోతే ఓటమి అంటే గడిచినటువంటి ఒక్కసారి గతాన్ని మనం గమనిస్తే 2023కు పూర్వం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంట్లకే పరిమితం అయింది. అది దారుణంగా గాంధీ భవన్కు సున్నం లేక, కార్యకర్తలు లేక సమావేశం పెడితే ఒక 10 వెహికల్స్ కూడా లేనటువంటి పరిస్థితి నుంచి కర్ణాటక గెలిచిన తర్వాత మనం చూసినాం దాని పర్యవసానాలు. 1.6% ఓట్లతోని అధికారం కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ప్రతిపక్ష హోదాలో 38 సీట్లు కట్టబెట్టినరు తెలంగాణ ప్రజలు. ఈ మీకు పరిపాలన అప్పచెప్తే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయలేక కొత్త స్కీములు బయటకు తీసుకొచ్చి, కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని చెప్పి 2 సంవత్సరాలు దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చి, మళ్ళీ ఈరోజు 660 పేజీల జస్టిస్ ఘోష్ గారి కమిషన్ నివేదికను మీరు అమలు చేయలేని పరిస్థితులలో దాన్ని మరింత లోతైన అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచనతోని, ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుందనేటువంటి ఆలోచనతోని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో వేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు దాన్ని సిబిఐకి అప్పచెప్పిండ్రు. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వ పక్షాన్నే సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్తే ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి. తిరిగి మరొకసారి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిండ్రు, 42% అమలు చేస్తామని. మళ్ళీ ఒకసారి గవర్నర్ గారి దగ్గరికి తీసుకుపోయిండ్రు. ఏందో మీరు ఇష్టారాజ్యంగా వెళ్తున్నటువంటి నిజంగా మీరు మీ ప్రభుత్వ పాలనకు రెఫరెండం గనక స్థానిక సంస్థల ఎన్నికలైతే మీరు మీ పదవి నుంచి దిగిపోవాలి. ఇది మొట్టమొదటి విషయం. మీరు క్షమాపణ గనక చెప్పాల్సి ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మీ అధిష్టానానికి క్షమాపణ చెప్పాలి. దానికి బీఆర్ఎస్ ను క్షమాపణ చెప్తామని చెప్పి, బీఆర్ఎస్ అధ్యక్షుని క్షమాపణ చెప్తామని చెప్పి, మైండ్ గేమ్ ప్రజలలో మేము ఖచ్చితంగా ఎక్కువ గెలుస్తాం, బీఆర్ఎస్ ఓడిపోబోతుంది, బీఆర్ఎస్ కుటుంబ కలహాలున్నాయి అనేటువంటి విషయాలు ప్రజల్లో చర్చకు దేవాలనేటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీ అని అయితే నేను భావిస్తున్నాను. నిజంగా మీరు కనుక ఎక్కువ సీట్లు గెలవగలిగే శక్తి మీరు ఉన్నట్టయితే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, స్థానిక సంస్థలలో మీరు ఖచ్చితంగా మీరు ఎక్కువ గెలవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. మీ పాలన, మీ ప్రభుత్వం విఫలమైంది. ఖచ్చితంగా మీ ప్రభుత్వ పాలనకు రెఫరెండం రేపు పొద్దున జరిగే ఎన్నికలలో మిమ్మల్ని మించి స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ గెలుస్తుంది. అది మీకు తెలుసు. అందుకోసమే మీరు పోస్ట్పోన్మెంట్లు వీటి మీద కాలయాపన చేస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దుర్గంధం ఏర్పడిపోయింది, పాలన పడికేసిపోయింది, స్థానిక సంస్థలలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, కేంద్ర నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ విస్మరించిపోయి ప్రణాళిక లేకుండా ఒక యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితి. విత్తనాలు వస్తే విత్తనాలు ఇవ్వలేరు, ధాన్యం వస్తే కొనుగోలు చేయలేరు, బోనస్ అంటే బోనస్ ఇవ్వలేరు. ఇవాళ మీరు యూరియా వస్తే జుట్లు పట్టుకుంటారు, బస్సు ఫ్రీ ఇస్తే మళ్ళీ జుట్లు పట్టుకున్నారు ఆడోళ్ళు. మళ్ళీ ఈరోజు పిల్లలు పెద్దలు చెప్పులు, ఆధార్ కార్డులు, జిరాక్స్ కాపీలు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఒక రాత్రి ముందొచ్చి పడుకొని యూరియా కోసము నెల రోజులై నాట్లేసినా కూడా యూరియా వేయలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటుంటే మీరు ఏం మాట్లాడతారండి? మీ తెలంగాణ ఇంట్లో ఫామ్ హౌస్ లో పడుకుంటూ, ఫామ్ హౌస్ లో మీ పాలన చేయండి.
ఫామ్ హౌస్లు ఉన్నారా, లేకపోతే ఫామ్ హౌస్ బయట ఉన్నారా, లేకపోతే ఎక్కడున్నారా అనేది మీకు అనవసరం. మీరు పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తి నిత్యం కేసీఆర్ గారు జపం చేసి కేసీఆర్ గారు అంటే తప్పు అనే విధంగా ప్రచారం చేయడానికి మీరు నిత్యం ప్రయత్నిస్తున్నారు. అది జరిగే పనేనా? అసెంబ్లీలో చర్చ పెడతా అన్నారు, 5 రోజులు అన్నారు, 2 రోజులకు తగ్గించుకున్నారు. మా పార్టీ 15 రోజులు పెట్టాలని చెప్పింది, ప్రతి విషయం పట్ల చర్చ చేయాలని చెప్పింది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రభుత్వం? మీ అసమర్థ పాలన. మీరు మాట్లాడినరు అప్పు తెచ్చిండ్రు అని, మరి మీరేం తెస్తున్నారు? ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని, ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది 2 సంవత్సరాలకే. మరి 5 సంవత్సరాలకి ఎంత తెస్తుంది? ఓ రోడ్లు వేసిండ్రా, ఓ బ్రిడ్జ్ కట్టిండ్రా, ఓ ఎత్తిపోతల పథకం ఏమన్నా కంప్లీట్ చేసిండ్రా ఈ 2 ఏళ్లలో? పాలమూరు కంప్లీట్ చేసిండ్రా? లేకపోతే పోనీ కూలిపోయింది అని చెప్తున్నటువంటి 2 పిల్లర్లను సరిదిద్దే ప్రయత్నం ఏమన్నా మీరు బడ్జెట్ కేటాయింపులతో ప్రయత్నం చేసిండ్రా? 450 కోట్లు వెచ్చించి ఎల్ఎన్టీ నేను పూర్తి చేస్తా అని చెప్పినా కూడా అసలు మీరు పాలన పైన దృష్టి సారిస్తలేరు. ప్రజలకు ఏం కావాలో ముందస్తు ఆలోచన చేసి, ముందస్తు ప్రణాళిక చేసి, మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పాయి మీరు ఆ విధంగా మీరు పరిపాలన చేయకుండా సమస్య వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తూ రేపు స్థానిక సంస్థలలో మేము ఎక్కువ ఓడిపోతే తక్కువ గెలిస్తే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్తా. అదేమన్నా కేసీఆర్ గారికి ఎందుకు క్షమాపణ చెప్తారు? మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి, మీ అధిష్టానానికి క్షమాపణ చెప్పండి, మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. మీకు అంత నిబద్ధత ఉంటే ఎక్కడ నైతికత ఉందా అండి? ఒక ఇరిగేషన్ మంత్రి ఎస్ఎల్బిసి కూలిపోయి 6 శవాలు లోపలనే ఉండిపోతే మరి రాజీనామా చేసిందా? సుంకేష్ల రిటైనింగ్ వాల్ కూలిపోతే దానిపైన స్పందించిండ్రా? ఏమైనా ఎన్డీఎస్ఏలు వేసిండ్రా? ఎక్కడున్నారు మీరు? మీ నిబద్ధత ఎక్కడా? మీ గ్యారంటీలు ఎక్కడా? మీ వారంటీలు ఎక్కడా? ఇవేవి లేకుండా ఎప్పటికప్పుడు భయం గుప్పిట్లు జనం నమ్మకాన్ని కోల్పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. దానికి మేము కేసీఆర్ గారిని బాధ్యత చేస్తాం, గడిచిన ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తాం. కొన్ని రోజులు హైడ్రా పేరిట, కొన్ని రోజులు ఇంకోటి, ఇట్లా రోజుకొక దాని పేరిట కాలయాపన. మేము అంటున్నాం, మీరు ఇచ్చిన గ్యారంటీలు చేయండి. మీరు 5 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు వెళ్తామంటారు కదా, ఏలండి, మంచిదే కదా. ప్రజల నమ్మకాన్ని పొందండి, ఆ దిశగా మీ పరిపాలన ఉండాలి కదా. అది కదా మేము కోరుకుంటుంది. రైట్. గౌరీ సతీష్ గారు, ప్లీజ్. ఎస్, ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతాడో కానీ ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తాడు అనేది ఉన్నవాదని. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్కు సంబంధించిన కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రజలు వద్దనుకొని ఇంట్లో కూర్చుండబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. అవసరమైతే దమ్ము ఉంటే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మాకంటే ఎక్కువ సీట్లు గెలవమని చెప్పండి, మేము వెళ్ళి సారీ చెప్తాం, సీఎం హోదాలో వెళ్ళి సారీ చెప్తాను. కానీ సారీ చెప్తాను అనడానికి సంకేతం ఏంటి? ఎందుకు సారీ చెప్తారు? ఒకవేళ ప్రజలు కనుక బీఆర్ఎస్కు ఓట్లు వేసి స్థానిక సంస్థలో ఎక్కువ సీట్లు ఇస్తే ఏ రకంగా సారీ చెప్తారు? ఎందుకు సారీ చెప్తారు? సారీ మీనింగ్ ఏమేమని? అంటే పెట్టిన కేసులన్నీ మాఫీ, వృధా, ఇదన్నీ వట్టియే బూటకమని సారా? లేదంటే ప్రజలు నిజంగానే మీ పరిపాలన కావాలని ఎన్నుకున్నారు అనే దానికి సారా? లేక దేన్ని అట్లా ఆస్వాదించవచ్చు? ఎందుకని? ఒక దిక్కు చూస్తేనేమో ఇదే నేపథ్యంలోనే స్థానిక సంస్థలు నిర్వహిస్తాము, 42% ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడైనా సెప్టెంబర్ లాస్ట్ వరకు నిర్వహిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు హైకోర్టును కూడా ఆశ్రయిస్తుంది ప్రభుత్వం. ఎలా చూడొచ్చు? అసలు ఏంటి సంకేతం? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ మీకు సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే గతంలో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించినటువంటి పరిస్థితిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామానికి సర్పంచ్ అనేవారు మొట్టమొదటి పౌరుడు. అలాంటి వాళ్ళు బిల్లు రాక నానా యాతన పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్
పరిపాలనలో కాదా అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మర్చిపోయి మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తు చేసుకుంటుంది అనేది, గుర్తించవలసినటువంటి పరిస్థితి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, మేము 20 నెలల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలను, అటు సంక్షేమము ఇటు డెవలప్మెంట్ రెండు ప్యారలల్గా చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకు అనంటే, సామాజిక ఉద్దేశంతో నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి, దాంతోపాటు సామాజిక తెలంగాణ రావాలనే ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నటువంటి మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% చేస్తూ ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోయి మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలి. మరి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయాలి. మరి స్థానికంగా బీసీలందరూ కూడా అవకాశాలు కల్పించాలి, రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రాహుల్ గాంధీ గారి సూచన సలహాల మేరకు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అసెంబ్లీని ప్రవేశపెట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి చట్టాలను చేసి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలి, విద్య ఉపాధి అవకాశాల్లో కూడా వీరి అవకాశాలు కల్పించాలని చెప్పి 2 రకాలైనటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే బీజేపీ వాళ్ళు ఎంత కపట నాటకం అంటే, ఇక్కడ అసెంబ్లీలో చట్టానికి వారు మద్దతు తెలిపి ఢిల్లీలోకి వెళ్ళి మేము వ్యతిరేకమని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా యావత్ తెలంగాణ సమాజం భారతదేశం అంతా కూడా గ్రహిస్తూ ఉంది అనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటు స్థానిక సంస్థల్లో వారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా గ్రహించాలి. నేను 4 అంశాలు చెప్తా. ఎందుకనంటే, ఇందాల డబల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడవనుకుంటా అని చెప్పి వాళ్ళు గొప్పలుగా చెప్పినటువంటి మాటలు చాలా నియోజకవర్గాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనీసం కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మనం అందరం కూడా వాస్తవాన్ని చెప్పాలి. అది వాస్తవం అనేది ఒకసారి గ్రహించాలి. మరి మేము వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలను ఇచ్చి ఇప్పటికి కూడా ఈ నిన్ననే గృహప్రవేశాలు చేసినటువంటి చాలా ఇళ్లలో గృహప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి. మేము కూడా చేవల నియోజకవర్గంలో ఈరోజు ఒక 18 ఇళ్ల స్లాబ్లకు కూడా వెళ్ళి వారికి స్లాబ్ వేసేంత వరకు సహకరించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకోలుగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరునికి ఆధార్ కార్డు ఎలాగానో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది ఒక ఆవశ్యకతమైనటువంటి ఐడెంటిటీ కార్డులా మనం అందరం కూడా భావించేది. అలాంటి పరిస్థితి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రజాప్రభుత్వాందా కాదో ఒక్కసారి మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటు ఏదైతే ఉద్యోగాల విషయంలో కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించవలసినటువంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం నియామక ప్రక్రియ కూడా సక్రమంగా చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారంటే యావత్ యువకులు కానీ మిగతా వాళ్ళు కానీ అపహసించుకుంటారా లేదా? మేము వచ్చిన తర్వాత 68,850 ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా ఉద్యోగాలు కూడా ప్రాసెస్లో భాగంగా అన్ని ఇవ్వడానికి శాయశక్తుల ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజాప్రభుత్వం. అది మరిచి మాట్లాడితే సమాజం అంతా కూడా గ్రహిస్తుంది అనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే విద్యా వైద్యం అనేది అందరి ద్రాక్షగా చేసినటువంటి వీరందరూ కూడా 2 పర్యాయాలు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వారికి అందరికీ అందించాలి, అర్హులైనటువంటి వారి అందరికీ అని చెప్పి నిన్ననే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కంపల్సరీగా చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవి కదా సంక్షేమ పథకాలు. దాంతోపాటుగా అభివృద్ధి ఈ రాష్ట్రంలో మేము వాళ్ళు ఇందాక చెప్పారు గౌరవ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, మరి ఏదైతే ప్రాజెక్టు కట్టలేదని చెప్తున్నారో వారు కట్టినటువంటి పరిస్థితి ఎక్కడైతే వయబిలిటీ లేదు అక్కడ కట్టకూడదు అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు కానీ
చాలామంది నిపుణులు గారు చెప్పినటువంటి ప్రాంతంలో మేడిగడ్డ కట్టి 1,37,000 కోట్ల రూపాయలను ఏ విధంగా దుర్వినియోగం చేశారో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూశాం కదా. వాళ్ళు చెప్పినటువంటి మాట అవాస్తవం అయితే యావత్ సమాజం అంతా కూడా అబద్ధం మాట్లాడుతుందా అనేది ఒకసారి గ్రహించాలి. మరి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మేము అడిగినప్పుడు ఏంటంటే ఏదైనా విచారణ కొనసాగడానికి ఒక ప్రాసెస్ ఉంటుందా, లేదా మేము అడిగినప్పుడు మాత్రమే మాకు ఇస్తే అది సంబంధమైనటువంటిది, మేము అడిగినప్పుడు లేట్ చేస్తున్నారు కాబట్టి అది అసంబద్ధమైంది అని అంటే అంతకంటే అబద్ధమైనటువంటి మాటలు ఈ సమాజంలో కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనేది ఒకసారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ స్థానిక సంస్థల్లో మేమేం చెప్తున్నామంటే, గౌరవ బీజేపీ అధ్యక్షులు ఒక మాట చెప్పారు ఏదో మహబూబ్నగర్లో మాట్లాడుతూ, మేము అందరికంటే ఎక్కువ స్థానాలు సంపాదిస్తాము అన్నారు. దానిపైన స్టాండ్ అయి ఉండాలి. అది మర్చిపోయినట్టు భారతీయ జనతా పార్టీ నాయకులు. మేమేం చెప్తున్నామంటే, ఎక్కడైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారు 70,000 పుస్తకాలు చదివిండ్రు, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు, ప్రతిపక్ష పదవులు ఉన్నారు, కనీసం అసెంబ్లీకి వచ్చి మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి అంటే అవును వారు రారు, మీరు పాలన చేయండి అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు విలువైనటువంటి సూచన సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందా లేదా? దాంతోపాటు ఈ సమాజంలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చినప్పుడు ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది లేదు, మాకు అవసరం లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందా లేదా? ఆస్తుల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో యావత్ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది కదా. ఇది అవాస్తవమా? మేము చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతా కాకుండా అబద్ధాలు మాట్లాడితే ఈ సమాజం అంతా నిజాన్ని గ్రహించే పరిస్థితుంది కదా. ఇది కాకుండా రాబోయే స్థానిక సంస్థలు ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ఏదైతే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మాకు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు మాత్రం ఓటర్ యంత్రాంగాలుగా చూస్తాము, మేము ఇలా ఆకాంక్షలు మాత్రం నెరవేర్చమన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ట్రీట్ చేస్తూ ఉందా లేదా? అలా కనుక ట్రీట్ చేయకపోతే మా ఆర్డినెన్స్లో ఉన్నటువంటి దాన్ని ఆమోదించవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? మరి ఇక్కడ అసెంబ్లీలో ఓటు వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే హోమ్ మినిస్ట్రీ ద్వారా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి ఆర్డినెన్స్ను ఎందుకు మంజూరు చేయట్లేదు, దాన్ని అప్రూవల్ ఎందుకు చేయట్లేదు సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు. దాంతోపాటుగా ఇక్కడ మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అసెంబ్లీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఏదైతే అబద్ధాలు చెప్తా ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందని బూటకపు మాటలు మాట్లాడుతుందో దాన్ని కౌంటర్ చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం యొక్క అధినేతగా నేను సారీ చెప్తానని చెప్పారు. ఎందుకనంటే మీ పార్టీ అబద్ధాలు చెప్తా ఉంది, యావత్ సమాజం అంతా కూడా గ్రహించాలి. వారు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని దోచుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలన్నిటి కూడా నెరవేర్చకుండా తప్పించుకున్నటువంటి పరిస్థితి. కనీసం రైతు రుణమాఫీ కానీ 1,00,000 రూపాయలను ఎన్ని పర్యాయాలు మాఫీ చేశారో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వరి వేస్తే ఊరన్నటువంటి వీళ్ళు ఉరిపెట్టినటువంటి పరిస్థితి. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కొండగట్ట అంజన్ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పరామర్శల గురించి మాట్లాడితే అంతకంటే హీనం, అంతకంటే అబద్ధమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. కాబట్టి స్థానిక సంస్థలు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపల ఖచ్చితంగా జీవో కోసం సాంకేతికమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. త్వరితగతిన ఆల్రెడీ ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ అన్నింటిని కూడా ప్రకటించడానికి సమాయత్తం అవుతుందనేది మనం అందరం కూడా గ్రహించాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు సంపాదిస్తాం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ స్థానిక సంస్థలో విజయడంకా 75 నుండి 80% వరకు స్థానాలు సంపాదించుకోవడానికి ఎక్కడ కూడా వెనుకడిగేదనేది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి వ్యూహరచన అనేది మనం అందరం కూడా గ్రహించాలి. రైట్ పివి రెడ్డి గారు రైట్ పిఎన్ మూర్తి గారు చెప్పండి. మూర్తి గారు ఎలా చూడొచ్చు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే నిజంగానే
సెప్టెంబర్ 30 నాటికి ఖచ్చితంగా కార్యరూపం దాల్స్తుంది, ఖచ్చితంగానే చేస్తారు అనేది కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నారు. కానీ ఇదే నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో బీసీకి సంబంధించి 42% అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పార్టీ తరపునే వస్తుంది తప్ప అది రాజ్యాంగబద్ధంగానో ఆర్టికల్ 90 ప్రకారమో ఇదైతే రాదు కూడా అనేది అర్థమైపోతుంది. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీలో చర్చించి బిల్లు పెట్టారు, ఇదే నేపథ్యంలో ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గర, కానీ గవర్నర్ కూడా మళ్ళీ అది రాష్ట్రపతి పాలనకు పంపించాల్సిందే కదా, దీన్ని తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ చేసినా కానీ 42% చేసినా అది ఓన్లీ పార్టీ తరపున ఇచ్చినట్టయితే, కానీ అక్కడ నేపథ్యంలోనే ఎలక్షన్ కోడ్ని అయితే మార్చలేరు, ఎలక్షన్ స్ట్రెంత్ను మార్చలేరు, ఆ నేపథ్యంలో అక్కడ ఇచ్చిన రిజర్వేషన్ కూడా మార్చలేరు కదా. అది వాస్తవము. అయితే ఇక్కడ ఈ 3 ముక్కల రాజకీయ వ్యూహాల్లో ఎవరికి ఎక్కువ ప్లస్ ఉంటుందనే దాన్ని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, ఇక్కడ ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించి కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ దీనికి సుముఖంగా లేదు అనే నెరేషన్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. ఇది నెంబర్ 1. రెండోది, బీఆర్ఎస్ మిత్రులకు కూడా వాళ్ళ పార్టీల తరఫున 42% కేంద్రంలో రాలేదు కాబట్టి మేము కూడా ఇస్తామని కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో రాజకీయంగా అది ఇంతవరకు కూడా తెలియజేయలేదు. ఇప్పుడు మాట్లాడిన బీజేపీ మిత్రులు కానీ లేకపోతే బీఆర్ఎస్ మిత్రులు కానీ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు అనే పరిస్థితినే చెప్తున్నారు తప్ప ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దాని మీద ఇదిమిద్దంగా వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. అందుకని ఎన్నికలకి ఇది వెళ్లే తరుణం, కాంగ్రెస్కి అనుకూలమైన తరుణం, ఇది దాటితే మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని నేను ముందుగానే చెప్పాను. కాబట్టి అయితే ఒకటి ఉంటుంది, వరదలు ఉన్న కారణంగా కాస్త మాకు సమయం కావాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అడిగిందో దానికి పాక్షికంగా కొంత అంగీకరించవచ్చు హైకోర్టు. అంటే మొత్తం ఎన్నికలు కాదు, ఎక్కడైతే ఎక్కువగా మన ఈ వరద ఎఫెక్ట్ ఉందో అక్కడ తర్వాత జరుపుకోండి, ముందైతే ప్రారంభించండి అనే విధంగా ఏమన్నా రేపు తీర్పు కూడా రావచ్చు అనేది నాకున్న ఒక అవగాహన. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ముఖ్యంగా బీఆర్ఎస్ అంతర్గతంగా సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నది. అవినీతి జరగలేదని ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన కాళేశ్వరంలో అవినీతి లేదు అన్నదానికి స్వయాన కవిత గారే వచ్చి ఆ ఇద్దరు దీనికి బాధ్యులు అని చెప్పడం, అందులో హరీశ్వర్ రావు గారు ఎక్కువ ఈ డెసిషన్ అంటే తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు తీసుకున్న ఈ పాలసీలో ఆయనదే ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నది ఒకటి. 25 మంది ఎమ్మెల్యేలు స్వయాన ఆయన ఫండ్స్ ఇచ్చి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాడనేది కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వీటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇరకాటంలో ఉంది రాజకీయంగా. అదేవిధంగా బీజేపీ కూడా విభజన హామీల్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఈ అమలు చేయలేని పరిస్థితి ముఖ్యంగా నీటి సమస్య, వీటి మీద బీజేపీ కూడా డిఫెన్స్లో ఉంటుంది. రెండోది, సిబిఐలో ఇవ్వాలి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నమాట వాస్తవం ఇప్పుడున్న నివేదికల ప్రకారం. కానీ హైకోర్టు చెప్పింది ఏమని, ఘోష్ కమిషన్ యొక్క నేపథ్యంలో మీరు ఎంక్వైరీ చేయకండి అని చెప్పి ఒక ఆదేశం ఏదైతే ఉన్నదో ఇప్పుడు సిబిఐ చేయాల. ఇప్పుడు సిబిఐ మీద ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఒక నెరేషన్ చెప్పినాయి. ఏమనంటే బీజేపీ సిబిఐ ఎంక్వైరీస్ అన్నీ కూడా సాచివేతగా జరుగుతాయి. మన పక్క రాష్ట్రంలో జగన్ కేసు విషయం తీసుకోండి, లేదా వాళ్ళ బాబయ్య గారి మర్డర్ విషయం తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఈడీ తీసుకున్న గొర్రెల పంపిణీ దీని మీద తీసుకోండి. ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా సాచివేతగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే, కాళేశ్వరం వారే చెప్పారు కదా, ఇప్పుడు మిత్రులు చెప్పారు వెంకటరెడ్డి గారు ఏమని, ఇప్పుడున్న రిపోర్ట్ల ప్రకారమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పన్నారు. మరి సిబిఐ వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉపక్రమిస్తుందా లేదా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి. అందుకని కాంగ్రెస్ ఎటు చూసినా కూడా ఒక ప్లస్ పాయింట్లో ఈ రోజున ఉన్నది. రెండోది,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ రెండోది మీరు నెరేషన్లో చెప్పారు కదా, పార్టీ బేస్డ్గా ఉండదు. గెలిచిన తర్వాత ఏమవుతుందనంటే అత్యధిక సర్పంచులు కాంగ్రెస్కి తరఫునే మేము ఉన్నామని చెప్పుకునే పరిస్థితి కూడా, అంటే ఏ బ్యానర్ మీద గెలిచినా ఈ పరోక్షంగా వాళ్ళు చెప్పుకునేది ఎక్కువగా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ వైపునే మేము ఉన్నామని చెప్తారు. కాబట్టి సారీ చెప్పే ప్రసక్తి కూడా రాదు. అది ఒక రకంగా ప్రజల్లో ఒక మైండ్ గేమే, అది వాస్తవం. అది ఒక ఛాలెంజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీసుకున్న ఒక మైండ్ గేమ్లో ఈ రోజున బీఆర్ఎస్ కనుక పడితే అది ఇంకా మైనస్గానే ఉంటుంది అనేది ఇంకొక అంశం. బీజేపీ అనుకోవచ్చు మేము 8 ఎంపీ సీట్లు, ఎంపీ యొక్క సీట్లు గెలవడంలో లేదా శాసనసభ గెలవడంలో దానికి భిన్నంగా ఉంటుంది. సర్పంచులు ముఖ్యంగా వ్యక్తి యొక్క, అక్కడ నిలబడ్డ వ్యక్తి యొక్క ప్రభావం స్థానికంగా ఎక్కువగా ఉంటుంది పార్టీ కన్నా కూడా, తర్వాత ప్లస్ పార్టీ. కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ కి అనుకూలమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సెప్టెంబరు నెలాఖరు లోపల పాక్షికంగానైనా హైకోర్టు ఒకవేళ వరద తీవ్రత ఎక్కువ ఉండి దెబ్బతిన్న గ్రామాలు మినహాయించి మిగతా దగ్గర జరపండి అంటే అది కూడా ఒక రకమైన విజయంగానే ఉంటుందనేది నేను భావిస్తున్నాను. రైట్. వెంకరెడ్డి గారు, చెప్పండి. వెంకరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఖచ్చితంగా ఊపందుకుంటుంది, ఇదే నేపథ్యంలో పోతామని కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక భరోసా ఉంది. ఏదేమైనా కోర్టుకు పోయి, ఇప్పుడు పిఎన్ మూర్తి గారు చెప్పినట్టు ఏదైనా కోర్టుకు పోయి కొన్ని చోట్ల, ఎందుకంటే వరదల నేపథ్యంలో కావచ్చు, వర్షాల నేపథ్యంలో కావచ్చు, కొన్ని చోట్ల జరపలేము, మొత్తానికే జరపలేము అనేది కంటే కొన్ని చోట్ల జరపలేము. కాబట్టి దానికి వెసులుబాటు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలు, ఏదైతే నిజామాబాద్ కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, లేదంటే ఏదైతే జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఇలాంటి తదితర ప్రాంతాలకు కొంత వెసులుబాటు ఇవ్వచ్చేమో. కానీ మొత్తం మీద ఒకవేళ కనుక చూస్తే కనుక ప్రధాన పార్టీలు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కానీ ఈ గ్రాఫ్ అనేది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఉండబోతుందా బీజేపీకి? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇంట్లో కూర్చుండబెట్టరన్నా కానీ కొంతమంది కేసీఆరే కావాలి, సారే రావాలి, కేసీఆరే కావాలని కొంతమంది భజన భక్తులు ఉన్నప్పటికీ మాత్రం అదే నేపథ్యం గ్రామ పంచాయతీలలో, తండాలలో కావచ్చు, ఎక్కడ పల్లెటూరు అంటే వీటిలలో కావచ్చు కొంత ఉన్నది అనేది వినిపించుకుంటున్నారు అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలకు సంబంధించి మీ పార్టీ ఎలా అడుగు వేయబోతుంది? ఈ ఎలక్షన్లో జరిగితే కనుక ఎంతవరకు గ్రాఫ్ ఉండబోతుంది బీజేపీకి? ఇప్పుడు డెఫినెట్ గా 2 పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళ 9.5 సంవత్సరాలు వారి పరిపాలన ఉన్నారు, 20 నెలల కాలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఏమంటే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టి, తెలంగాణ ప్రజలు నిజంగానే అనుకున్న ఏవైతే సాధించాలనుకున్నారో అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అంశాలు యాక్చువల్గా ఇది కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే కూడా రకరకాల కారణాలు వెతుకుతున్నారు. ఈ కారణాలలో ఒకటి బీసీలకి 42% రిజర్వేషన్ అని. కానీ దీనికి 3 నెలల ముందల ఎప్పుడు కూడా కనీసం రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, ఆలోచన లేదు, దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడో 2024 జనవరిలో ఈ సర్పంచ్ ఎన్నికలు మన 10 కాలం అయిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే కారణాలు ఉన్నాయి. ఒకటి హామీలు దొంగలు దొక్కిర్రు, దాన్ని విస్మరించిన టోటల్గా. బీసీల మన ఇది రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులు కానీ ఏం చేసిరని వీళ్ళకి ఓట్లేయాలి చెప్పండి? ఏం చేసిర్రు, ఏం సాధించిరని, ఏం ఫుల్ఫిల్ చేసిరని, ఏమి అమలు చేసిరని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి చెప్పండి? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? స్కూటీలు కానీ, తులం బంగారం కానీ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఎన్నో అంశాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు అమలు చేసిర్రా? ఏమైనా కనీసం కళ్ళిచ్చిర్రా? వాటిని అందుకే ఊర్లల్లో వీళ్ళకి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి రోజు దాన్ని పొడిగిస్తున్నారు తప్పితే లోకల్ బాడీకి నిజంగానే ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడో కండక్ట్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అదే కారణం మెయిన్. రేపొద్దున డెఫినెట్ గా మేము అధికారంలో ఉన్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మిగతా పార్టీలు గెలిచే అవకాశాలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్ పార్టీ గెలవదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అన్ని కారణాలు వెతుక్కుంటూ పోతా ఉన్నారు. ఎస్, బీసీ కులాలకి, బీసీ
బీసీలకు 42% రిజర్వేషన్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తాను, తెలంగాణ సమాజం కూడా గమనించాలి. వీళ్ళే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు, బీసీలకు 42% ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తారని చెప్పారండి మీరు 2015లో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య నాయకత్వంలో బీసీ కులగణన చేశారు. అదే పార్టీ ఇప్పుడు కూడా అధికారంలో ఉంది కదా, మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? కులగణన ఎందుకు అమలు చేశారు? బీసీలకు రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోయారు? మీకు తెలుసు 50% క్యాప్ సుప్రీంకోర్టులో ఉంటది అని తెలిసి కూడా తెలంగాణ సమాజాన్ని, బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు మీకు తెలియదా? ఈ రోజు తెలిసిందా మీకు? లేకపోతే బీజేపీ మేనిఫెస్టోలో ఉందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టుకుంటూ తెలంగాణ సమాజాన్ని ఓట్లు దండుకోవడానికి, తెలంగాణ సమాజంతో బీసీలు ఓట్లు కావాలని మీరు చెప్పి ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేస్తారా? ఇదా మీరు చేసేది? మీకు చిత్తశుద్ధి లేదా? మీకు కనీసం అవగాహన లేదా? అవగాహన లేకుండానే మీరు దీని మీద కొంచెం నేను చెప్తున్నాను. వీళ్ళకి ఎట్లా ఉందంటే, ఒకవేళ నిజంగానే సరే ఓకే ఒప్పుకుంటాం, కానీ సర్వే ఏ విధంగా చేశారు? ఒక బీసీ కమిషన్ మీద చేశారు. హైకోర్టు మొట్టికాయలేసి బీసీ కులాలు రోడ్ల మీదకి వచ్చి 80% కాదు పోదు అంటే డెడికేటెడ్ కమిషన్ వేసి మళ్ళా చేశారు. ఏ విధంగా చేశారు సర్వే? ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చారు. పూర్తిగా సర్వే చేస్తే 56% తేల్తారని చెప్పి అందరూ తెలుసు, కానీ 42% ఎట్లా వచ్చింది? రెండవది, ఎంపరికల్ డేటా ఏ విధంగా? ఒక కాలనీ తీసుకుంటే ఒక 100 ఇంట్లో ఉంటే దాంట్లో 10-15% చేసి దాన్ని మొత్తంగా ఇంతమంది ఉంటారని చెప్పి ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చి బీసీలను మోసం చేయడానికి చేసిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో 10% ముస్లింలను పెట్టారు. మళ్ళా 50% కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పివి రెడ్డి గారు ఒక్క నిమిషం. పివి రెడ్డి గారు అడిగిన ప్రతి ఆన్సర్కు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఏమంటాం సార్ అంటే, కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా, ఒక పార్ట్. మరి తెలంగాణ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రమా లేదా? ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొని ఆ బిల్లుకు ఓటేసి మద్దతు తెలిపినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేరు? దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ ఏదైతే అబ్జెక్షన్ చెప్తా ఉందో డెడికేషన్ కమిషన్ అనేది బీసీ కమిషన్ చెయ్యక ముందు వేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత, ఇక్కడ సర్వే చేసిన తర్వాత, ఏదైతే హోమ్ సెక్రటరీ ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమి రీమార్క్స్ కాల్ఫర్ చేయకుండా, దాన్ని ఆమోదం తెలపకుండా ఓళ్ళ పెట్టుకోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానం చేసినట్టా లేదా? దాంతోపాటుగా ఎక్కడైతే ముస్లింల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో రిజర్వేషన్లో, అదే గుజరాత్లో ఏం చేస్తున్నారు, అదే మహారాష్ట్రలో ఏం చేసిండ్రో, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలి కదా. దాంతోపాటు ఆ బిల్లులో ఉన్నటువంటి అంశం మనం స్టూటిగా ఏ ఊరికి వెళ్ళినా ముస్లింలో ఉన్నటువంటి దూదేగులు కానీ, దర్జీలు కానీ చాలామంది బీసీల్లో వస్తున్నారా? ఆ బిల్లులో ఉన్నటువంటి రిమార్క్స్ అన్న కాల్ఫర్ చేయకుండా, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు గౌరవించకుండా, తెలంగాణ అనేది భారతదేశంలో ఒక పార్ట్ కాదా? ఇక్కడ అంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉంటాయో వారి యొక్క బిల్లును మీరు ఆమోదం తెలపరు, దాన్ని మీరు వ్యతిరేకించరు. ఆమోదం తెలపకుండా తాత్సర్యం చేయడం అంటే దాని యొక్క ఉద్దేశం ఏందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి. దాంతో పాటు ఏవైతే సంస్థలు ఉన్నాయని చెప్పారో తెలంగాణకి ఇప్పటి వరకు ఎందుకు కేటాయించలేరు? అందుకా తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీని ఆలోచించాలి. ఇవి కదా సమాధానం చెప్పాలి. ఇవి కేటాయించమని చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, అడుగుతా ఉన్నారు. పివి రెడ్డి గారు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ మాత్రమే చెప్పిచ్చాను. ఈ నేపథ్యంలో మనకు టైం లేదు, ఒక్క నిమిషంలో క్లోజ్ చేయండి. నేను ఏమంటున్నానంటే, వీళ్ళకి నిజంగానే బీసీ సమాజం మీద
బీసీలకు నిజంగానే రిజర్వేషన్ ఇవ్వాలంటే 56% ఉన్న రిజర్వేషన్లని 42% కుదించి దాంట్లో 10% ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న. సార్, ఒకటి. స్టేట్ క్వశ్చన్. దాంట్లో EBC కలిపి రిజర్వేషన్ చూడండి. ఇచ్చినప్పుడు ఎవరు సర్వే చేశారు, ఎక్కడ సర్వే చేశారు, ఏ కమిషన్ చేశారండి? ఎంత కరెక్ట్ అవుతుంది? ఒక నిమిషం రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వదు కదా. దూదేకులకి సాధ్యం అయితే చెప్పండి. దూదేకులకి అలాంటి కులాలకి అలాంటి రిజర్వేషన్లు ఉన్నాయి. తర్వాత రాజశేఖర్ వచ్చినప్పుడు బీసీఈలో 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 10% రిజర్వేషన్ తీసుకొచ్చి EBC రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు రన్నింగ్ కామెంట్ ఇదే రాకండి. భారతీయ జనతా రన్నింగ్ పార్టీ కామెంట్ 50% రాకండి. క్యాప్ ఎత్తేయడానికి నేను ఏ చెప్తున్నాను, కమిషన్ వేసింది? మిగతా రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా పీసీపీలకు ఏ కమిషన్ వేసింది చెప్పాలి రైట్, కదా? రైట్, రైట్. పి రెడ్డి గారు. చెప్పట్లేదు. సమాధానం చెప్పాలి కదా. చెప్పట్లేదు. ఒక నిమిషం ఉండండి. రన్నింగ్ కామెంట్ రాబట్టి ఎవరో ఒకరు మాట్లాడారు. రన్నింగ్ కామెంటరీ కాదండి వెంకటరెడ్డి గారు, నేను ఏం అడుగుతున్నా, గమనించాలి మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ Right, ప్రజలకు right. ఎవరు మోసం చేస్తుండ్రో, ఇక్కడ అసెంబ్లీలో Right, ఎవరు right, participate అయ్యి right. బిల్లుకు మద్దతు తెలిపారో, కేంద్రంలో ఎవరు మాట్లాడుతున్నారు, యావత్ సమాజం అంతా కూడా రైట్, రైట్, రైట్. పివి రెడ్డి గారు, పివి రెడ్డి గారు, ఒక్క నిమిషం, అసలు ఒక్క నిమిషం. EBC కి గౌరీ ఏ సతీష్, కమిషన్ గౌరీ సతీష్, చేశారండి? గౌరీ సతీష్, ఒక్క నిమిషం. ఆ టైం సమాధానం లేదు, చెప్పాలి టైం లేదు, కదా. టైం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. దాని సమాధానం చెప్పండి ఫస్ట్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. టైం లేదండి. పివి రెడ్డి గారు, ఎందుకంటే మీరు ఇద్దరు కమెంట్ కాదు, మీరు ఇచ్చిన క్వశ్చన్ కు నేను ఆన్సర్ మాత్రమే రాబట్టాను, అది చెప్పారు. మళ్ళీ మీరు క్వశ్చన్ టు క్వశ్చన్ రన్నింగ్ కామెంట్ కాదు మీరు చేయాల్సింది. డెఫినెట్ గా ఇదంతా కూడా తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ఎవరు మోసం ఒక్క చేస్తున్నారండి? నిమిషం, రాజమౌళి సార్ గారు రాంగ్ స్టేట్మెంట్. ఆ statement నేను చివరకు మీకు ఈ 42% పూచిగా చూపించి 40 గ్రామాభివృద్ధి కూడా మొత్తం అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి రోజు రోజు దాన్ని పొడిగించుకుంటూ పోతున్నది తప్పితే వీళ్ళు రోజుకి నెలకి 10,000 కోట్ల రూపాయలు వీళ్ళు కూడా అప్పులు చేసుకుంటూ ఇప్పుడు దాకా 2 లక్షల Right, కోట్ల right. అప్పులు చేసిర్రు. Right. తెలంగాణ సమాజాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఈ Right. కాంగ్రెస్ పాలన అదే విధంగా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. ఈ రాష్ట్ర సమాజం అంతా కూడా గమనిస్తుంది. చెప్పండి. రైట్, శ్రీనివాస్ గారు. చంద్రమౌళి గారు. ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే ఎక్కువ సీట్లు వస్తే సారీ చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒకవేళ కనుక అనుకోకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎలా పోరాడగలుగుతుంది, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా నిలదొక్కుంటుంది, సమాధానం ఏంటి ఒక్క నిమిషంలో చెప్పండి. కాదండి, బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులలో ఏంది, గతంలో ఏంది. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం నిరంతరం ప్రయాసపడే ఒక పార్టీ. ఈరోజు గడిచిన 10 సంవత్సరాలలో సాధించిన ప్రగతి బేరీజు వేసుకోవచ్చు. ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ప్రజల ఏదైతే ఆకాంక్షను అనుగుణంగా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాత్ర గురించి మళ్ళీ ప్రత్యేకించి నిర్వచించాల్సినటువంటి అవసరం లేదు. మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ఈ ప్రభుత్వం పేదల పాలిట తీసుకొచ్చినటువంటి హైడ్రా కానీ, లేకపోతే మూసీ సుందరీకరణ కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, అదేంటి రైతు రుణమాఫీ కానీ, ఈరోజు యూరియా ఇవ్వకపోవడం పట్ల కానీ, ఎక్కితే ఏదైనా సరే ఇది కాకుండా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి అంశాలపైన కేసులు వేసినా కూడా చట్టపరంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా సమస్యల కోసమై, ప్రజా గొంతుకై నినదిస్తాం. కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా పైచేయి ఏందో చూపిస్తాం.